హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ రోజు నుండి మనము ఎవ్రీ వీక్ పిఐబి వీక్లీ అనాలిసిస్ అని చెప్పి చేసుకుందాము. పిఐబి ఈజ్ అ వెరీ గుడ్ అండ్ రిలయబుల్ సోర్స్ కదా మనకి ఎగ్జామ్స్కి. సో మనం రీసెంట్ ట్రెండ్ చూసినట్టయితే కరెంట్ అఫైర్స్కి వెదర్ ఇట్ ఈస్ యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ చాలా స్ట్రెస్ చేస్తుంది కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్. అంటే అది ఓన్లీ ఒక కరెంట్ అఫైర్స్ అన్నీ ఒక కేటగిరీ కింద మాత్రం అడిగే క్వశ్చన్స్ అనే కాకుండా జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎకానమీ కానీ వెదర్ ఇట్ ఈస్ పాలిటీ ఆర్ ఎనీ స్కీమ్స్ వేటి రిలేటెడ్ అయినా సరే అది కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తుందన్నమాట, ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. అండ్ వీటికన్నిటికీ మనము క్వశ్చన్స్ని జాగ్రత్తగా ఒకసారి మనము చూసినట్టయితే పిఐబి నుండి డైరెక్ట్గా స్టేట్మెంట్స్ తీసుకొని క్వశ్చన్స్గా ఫ్రేమ్ చేసి ఇస్తున్నారనమాట. సో కాబట్టి పిఐబి ఈజ్ ద మోస్ట్ రిలయబుల్ సోర్స్ ఫర్ కరెంట్ అఫైర్స్. కాబట్టి మనము ఎవ్రీ వీక్ ఇప్పటి నుండి పిఐబిని వీక్లీ అనాలిసిస్ చేసుకున్నాము. ఆ వీక్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నిటినీ మనం డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట ఈ సిరీస్లో భాగంగా. సో ఇప్పుడు చేసుకోబోయే పిఐబి వీక్లీ అనాలిసిస్ వచ్చేసి ఫస్ట్ 16th to 22nd మార్చ్, అంటే లాస్ట్ వీక్ 16th మార్చ్ నుండి 22nd అంటే నిన్నటి వరకు జరిగినటువంటి పిఐబిలో అన్ని మినిస్ట్రీస్, పిఎంఓ కానీ ప్రెసిడెంట్ సెక్రటేరియట్, వైస్ ప్రెసిడెంట్వి, తర్వాత మిగతా మినిస్ట్రీస్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్కి రిలవెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కింద అడిగేదానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్స్ లేదా స్కీమ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మనము లిస్ట్ డౌన్ చేసుకొని వాటి గురించి డిస్కస్ చేద్దాం ఈ సిరీస్లో. ఓకే, సో డోంట్ మిస్ దిస్ సిరీస్. మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే బ్లాక్ బస్టర్ ఆఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ యాక్చువల్ ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ అనమాట. కానీ ఈ ఆఫర్ కింద మీకు ఓన్లీ 48,000కే ఇవ్వడం జరుగుతుంది, దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ ఈ ఆఫర్ మీకు ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంది. సో బికాజ్ కొత్త బ్యాచెస్ అనేవి 1st April నుండి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో కాబట్టి మీరు ఈ లోపల ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకొని క్లాసెస్ని అయితే వినేయచ్చు. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీరు ఈ కోర్స్ని తీసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ldxclasses.com. ఓకే, లెట్ us స్టార్ట్ ద పిఐబి అనాలిసిస్ టుడే. అండ్ పిఐబి అనాలిసిస్ మనం ఇందాక అనుకున్నట్టు 16th to 22nd మార్చ్ అనమాట. అండ్ హియర్ ఇస్ ద చెక్ లిస్ట్ టాపిక్స్ టు బీ కవర్డ్. ఈ వీక్లో ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయంటే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, తర్వాత శీతల్ దేవి విల్ బి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ పీడబ్ల్యూడి ఐకాన్ అండ్ ఎక్సర్సైజ్ ఎంటీఏ ఒకటి, తర్వాత పుతిన్ వాజ్ రీఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా అండ్ ఎక్సర్సైజ్ ట్రైగర్ ట్రయంఫ్, ఇండియన్ నేవీ రెస్క్యూస్ రియూన్. సో రియూన్ అనేది ఏంటి అనేది ఇక్కడ చూద్దాము. అండ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ని NH-16 మీద చేయడం జరిగింది. అసలు ఇది ఎక్కడ, ఎందుకు, ఎవరు చేశారు. అండ్ తర్వాత స్టార్టప్ మహాకుంభ్ జరిగింది న్యూఢిల్లీలో, భరత మండపం ఉంది కదా అక్కడ జరిగిందనమాట. సో దాని గురించి డీటెయిల్స్. అండ్ తర్వాత 1500 horsepower ఇంజిన్ ఫర్ బ్యాటిల్ ట్యాంక్స్ టెస్టిఫైడ్ సక్సెస్ఫుల్లీ. సో దీని గురించి. అండ్ తర్వాత భాషా నెట్ పోర్టల్ బై నిక్సీ అండ్ మైటీ, దీని గురించి. అండ్ ఎక్సర్సైజ్ ఐఎంటీ ట్రైలైటర్ 2024. అండ్ పిఎం వాస్ కన్ఫర్డ్ విత్ ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్పో. ఇది ఎవరిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అన్నది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో టోటల్ 12 టాపిక్స్ ఉన్నాయి టు బీ కవర్డ్ ఇన్ లాస్ట్ వీక్ ఆఫ్ పిఐబి అనమాట. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్ ఏంటంటే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. అసలు ఈ పిఎం సూర్యఘర్ అని ఉంది, సూర్య అని అంటున్నాం, ఘర్ అని అంటున్నాం. దాదాపు స్కీమ్స్ మనం ఆ పేర్లను బట్టే చెప్పేసేయచ్చు కదా. సో పిఎం సూర్యఘర్ దీని యొక్క పర్పస్ ఏంటి అని అంటే టు ప్రొవైడ్ 300 units ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ పర్ మంత్ టు బెనిఫిషియరీస్ త్రూ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 75,000 crores. 75,000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 300 units ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ఇంటరిమ్ బడ్జెట్ స్పీచ్ బై ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. అండ్ దీని టార్గెట్ ఏంటి అని అంటే టు లైట్ అప్ 1 crore households. 1 crore householdsని సోలార్ ఎనర్జీ తోటి లైటప్ చేయడము అన్నది దీని టార్గెట్. అండ్ దీనికి ఏమైనా ఇన్సెంటివ్స్ ఉన్నాయా అంటే అర్బన్ లోకల్ బాడీస్ అండ్ పంచాయత్స్ ఇన్సెంటివైజ్డ్ టు ప్రమోట్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనం మామూలుగా సోలార్ పవర్ ప్లాంట్స్ ఇట్లాంటివంతా అయితే చాలా కాస్ట్లీ అవుతుంది. కానీ బట్ సూర్య ఘర్ అంటున్నాం, ఘర్ అంటే ఇంటి మీద కదా. సో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ పెట్టించిన దానికి గాను అర్బన్ లోకల్ బాడీస్ అండ్ పంచాయత్స్ విల్ బి ఇన్సెంటివైజ్డ్ అనమాట. అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీస్ నో ఫైనాన్షియల్ బర్డన్ ఆన్ ద పీపుల్ త్రూ సబ్సిడీస్
directly to bank accounts and highly concessional bank loans. రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ పెట్టుకున్నందుకు గాను హైలీ కన్సెషనల్ బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అని అంటే ఎంత సేవ్ చేసుకోవచ్చు హౌస్ హోల్డ్స్, అంటే మనం రూఫ్ టాప్వి పెట్టుకున్నందుకు గాను మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు అంటే యాన్యువల్ సేవింగ్స్ అంటే పర్ యానం, అంటే నెలకి మనం కరెంట్ బిల్లుని సేవ్ చేయడం ద్వారా పర్ యానం అట్లీస్ట్ 15,000 to 18,000 రూపీస్ని అయితే హౌస్ హోల్డ్స్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇట్లాంటివి ఉంటే వాటిని ఛార్జ్ చేసుకోవడం కానీ, అండ్ దీన్ని ఒక ఆంట్రప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు. అండ్ దీనివల్ల ఈ టెక్నికల్ సపోర్ట్ని ఇవ్వడం కోసం అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్స్లో వీటిల్లో స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా కల్పించినట్టు అవుతుందన్నమాట యూత్కి. సో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన వల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే సోలార్ ఎనర్జీ తోటి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ తోటి 1 crore హౌస్ హోల్డ్స్ని అట్లీస్ట్ లైటప్ చేయాలి అన్నది పిఎం సూర్యఘర్ యోజన కింద. అంటే మనకు అందరికీ తెలుసు బికాజ్ ఇండియా ఈజ్ షిఫ్టింగ్ టువర్డ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇక్కడ హౌస్ హోల్డ్ పరంగా కూడా అంటే ప్రతి ఇంటిలో కూడా రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఎంకరేజింగ్గా ఉండేలాగా ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ పిఐబి. సెకండ్ వన్ ఏంటి అని అంటే శీతల్ దేవి అని మనకు ఈ మధ్య న్యూస్లో చాలా ఉంటున్నారు. ఈమె ఏంటంటే పారా ఆర్చర్ అనమాట. సో తనకి 2 చేతులు లేవు, బట్ షీఈ్ అ ఆర్చర్, పారా ఆర్చర్ అండ్ అర్జున అవార్డీ కూడా. సో తనను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇక్కడ చూడండి తనకు వచ్చిన అవార్డ్స్ కూడా ఇక్కడ మనం రాసుకోవడం జరిగింది. షీఈ్ ద విన్నర్ ఆఫ్ 2 gold and 1 silver medal in Asian Para Games 2022. ఓకే. సో ఏషియన్ పారా గేమ్స్ జరిగాయి కదా, అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకు జరిగే ఏషియన్ గేమ్స్లో షీ వాజ్ ద విన్నర్ ఆఫ్ 2 gold and 1 silver medal అనమాట. పారా ఆర్చర్ ఏ కేటగిరీ అంటే పారా ఆర్చరీ కేటగిరీలో గెలుచుకున్నారనమాట. సో తనని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేషనల్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ పీడబ్ల్యూడి ఐకాన్గా, అంటే ఒక రోల్ మోడల్, ఒక ఐకాన్ అంటాం కదా, సో అలా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో హర్ నేమ్ వాజ్ అనౌన్స్డ్ అట్, ఇది అక్కర్లేదు అంటే ఎక్కడ అనౌన్స్ చేశారు అన్నది పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏం కాదు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పాలనుకుంటోంది దీని ద్వారా అంటే పీడబ్ల్యూడీస్కి అంటే పర్సన్స్ విత్ డిసెబిలిటీస్కి ఎలక్షన్ కమిషన్ చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొని వచ్చింది. అవి ఏంటి అని అంటే ఆప్షనల్ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఫర్ పీడబ్ల్యూడీస్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్. అంటే బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ అని అంటాం కదా మనము, అవి ఉన్న వాళ్లకు దే కెన్ ఆప్ట్ ఫర్ ఓట్ ఫ్రమ్ హోమ్. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఓట్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా 80+ years వాళ్ళకి ఓట్ ఫ్రమ్ హోమ్. అలాగే పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళు కావాలి అని అనుకుంటే ఓట్ ఫ్రమ్ హోమ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళే ఓట్ కలెక్ట్ చేసుకొని ఓట్ వేయించుకొని వెళ్తారనమాట. అండ్ ఇంకా దాంతోపాటు ప్రొవిజన్ ఫర్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఆన్ పోలింగ్ డే, తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ పీడబ్ల్యూడి ఐకాన్స్. అంటే ఇది నేషనల్ లెవెల్లో శీతల్ దేవిని, అంతేకాకుండా స్టేట్ లెవెల్లో తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పీడబ్ల్యూడి ఐకాన్స్ని అపాయింట్ చేయడం ద్వారా అంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ మోటివేట్ అయ్యి ఓట్ వేయాలి అన్నట్టు అనమాట. ఇవన్నీ చేయడం, తర్వాత అవేర్నెస్ క్యాంపెయిన్స్ని తీసుకొని రావడము, తర్వాత సాక్ష్యం ఈసీఐ యాప్ని తీసుకొని రావడము, తర్వాత మనకి ఈవీఎంస్ ఉంటాయి కదా, ఈవీఎంస్ కూడా బ్రైలీ ఎనేబుల్డ్ ఈవీఎంస్ని పెట్టడము, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళ కోసం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ నేషనల్ పీడబ్ల్యూడి ఐకాన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే శీతల్ దేవి. ఓకే, షీ వాజ్ అ పారా ఆర్చర్ అండ్ అర్జున అవార్డీ అండ్ ఆల్సో విన్నర్ ఆఫ్ 2 gold and 1 silver medal in Asian Para Games 2022 అనమాట. ఇది సెకండ్ టాపిక్. లెట్ us move on to the థర్డ్ వన్ ఏంటి అని అంటే ఎక్సర్సైజ్ లెమిటియే. ఇట్లాంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏమంటారు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్స్లో కానివ్వండి, యూపీఎస్సీలో కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలాంటివి. సో ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ పార్టిసిపేటెడ్ ఇన్ 10th edition ఆఫ్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ లెమిటియే 2024. ఎవరితో కలిపి ఈ ఎక్సర్సైజ్ జరిగింది అనంటే సీషెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్, సీషెల్స్ తోటి కలిపి జరిగినటువంటి ఎక్సర్సైజ్ లెమిటియే 2024. అసలు లెమిటియే అంటే ఏంటి అంటే ఫ్రెండ్షిప్ అని అర్థం అనమాట. క్రియోల్ లాంగ్వేజ్లో
క్రియోల్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ సీషెల్స్. ఓకే, సో ఈ సీషెల్స్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అయిన క్రియోల్లో లెమిటియే అంటే అర్థం ఏంటి అంటే ఫ్రెండ్షిప్ అనమాట. సో ఇండియన్ ఆర్మీ అలాంగ్ విత్ సీషెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇది ఒక బయన్నియల్ ఈవెంట్గా జరుగుతోంది. అంటే 2 yearsకి ఒకసారి జరిగే ఈవెంట్గా ఈ ఎక్సర్సైజ్ లెమిటియే 2024 జరిగిందనమాట. సో దేనికోసము అని అంటే టు ఎన్హాన్స్ ఇంటర్ఆపరబిలిటీ. ఓకేనా, సో పీస్ కీపింగ్ ఆపరేషన్స్ కోసము ఇది తీసుకొని రావడం జరిగింది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే టు బిల్డ్ అండ్ ప్రమోట్ బైలేటరల్ మిలిటరీ రిలేషన్స్, ఎక్స్చేంజింగ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఒకరి స్కిల్స్ ఒకరి ఎక్స్పీరియన్సెస్ ఇంకొకళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఈ ఎక్సర్సైజ్ లెమిటియే అనేది బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ ఆల్సో సీషెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఓకే, ఇంకా సీషెల్స్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ అన్ ఐలాండ్ నేషన్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ అనమాట. సో మడగాస్కర్కి నార్త్ ఈస్ట్కి ఉంటుంది ఇది. మనకు అందరికీ తెలుసు దట్ ఇండియన్ ఓషన్ రీజియన్ యొక్క పీస్ అండ్ సెక్యూరిటీ అన్నది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. దానికోసం అని చెప్పి చాలా ఇనిషియేటివ్స్ని అయితే తీసుకొని వస్తుంది ఈ ఇండియా. దాంట్లో భాగంగా జరిగిందే ఈ ఎక్సర్సైజ్ లెమిటియే. ఓకేనా, అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలి. ఇక్కడ అల్దాబ్రా అటాల్ అని చెప్పి ఒకటి ఉంది. ఇట్ ఈస్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ రైజ్డ్ కోరల్ అటాల్ అండ్ ఇట్ ఈస్ హోమ్ టు ద లార్జెస్ట్ జైంట్ టార్టాయిస్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ఇది ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్, నాట్ రిలేటెడ్ టు దిస్ టాపిక్, కాబట్టి మనము ఇది అంత అక్కర్లేదు. మనకి సీషెల్స్ వరకు గుర్తుపెట్టుకోండి. సీషెల్స్ వచ్చేసి మనకి ఇండియన్ ఓషన్లో ఉంది. ఇక్కడ మనకి దీన్ని మార్చి అయినా అడగచ్చు. అండ్ ఎవరితో కలిపి అని అంటే సీషెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్తో కలిపి. ఇది ఒక బయనియల్ ఎక్సర్సైజ్, యాన్యువల్ కాదు, అంటే 2 yearsకి ఒకసారి జరుగుతుంది. అండ్ దాని పేరు వచ్చేసి లెమిటియే. లెమిటియే అంటే ఫ్రెండ్షిప్ అని అర్థం. ఓకే, సో దిస్ ఈస్ ద టాపిక్ అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద 4th టాపిక్. ఇది ఒక చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే పర్సన్స్ ఇన్ న్యూస్ కింద ఎక్కువగా కంట్రీస్ అండ్ వాటి రీసెంట్గా ప్రెసిడెంట్స్ లేదా పిఎంలు ఎవరైతే కొత్తగా ఎలక్ట్ అయ్యి ఉంటారు, అపాయింట్ అయ్యారు, ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ మనకి పిఐబిలో న్యూస్ ఏమని వచ్చింది అని అంటే మన పిఎం మోడీ గారు కంగ్రాచులేటెడ్ వ్లాదిమిర్ పుతిన్ టు గెట్ ఎలక్టెడ్ ఫర్ బీయింగ్ రీఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా. సో అందుకని ఇది మనం చూస్తున్నాము. 2024 రష్యన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి మార్చ్ 15th to 17th మధ్య. సో ఇన్కంబెంట్గా ఉన్నటువంటి ప్రెసిడెంటే, అంటే ఇన్కంబెంట్ అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతినే మళ్ళీ హీ వన్ విత్ 87% ఆఫ్ ద ఓట్స్ సెక్యూరింగ్ ఎ 5th term ఇన్ ద ఆఫీస్. 5వ సారి మళ్ళీ ఆఫీస్లో కంటిన్యూ అవుతున్నారు ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ విత్ 87% ఆఫ్ ద ఓట్స్ గెలుచుకున్నారనమాట. అండ్ దిస్ విక్టరీ ఈజ్ నోటెడ్ యాజ్ ద హైయెస్ట్ ఇన్ అ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఇన్ పోస్ట్ సోవియట్ రష్యా. సోవియట్ యూనియన్గా యుఎస్ఎస్ఆర్గా ఉండి తర్వాత రష్యాగా అయిన తర్వాత అప్పటి నుండి చూసినట్టయితే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఇంత ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అంటాం కదా, సో అట్లా 87% ఆఫ్ ఓట్స్ తోటి గెలవడము అన్నది ఇదే ఫస్ట్ టైమ్. సో అలా వ్లాదిమిర్ పుతిన్ వాజ్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద రష్యా. అందుకని మోడీ గారు కంగ్రాచులేట్ చేశారు. సో దట్ వాజ్ గివెన్ ఇన్ పిఐబి, అందుకని మనం ఇది చూస్తున్నాం అనమాట. ఇది పర్సన్స్ ఇన్ న్యూస్ కింద మనం చూడొచ్చు. సో ఎన్నో టర్మ్ అలా అడగచ్చు అది. అండ్ నెక్స్ట్ 5th టాపిక్, దట్ ఈస్ ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్. ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ అనేది కూడా అనేది ఒక బైలేటరల్ ట్రై సర్వీస్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బైలేటరల్ ట్రై సర్వీస్ అంటే ఏంటి, బైలేటరల్ అంటే 2 కంట్రీస్కి మధ్య జరుగుతున్నది అని. ట్రై సర్వీస్ అంటే 3 సర్వీసెస్, అంటే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని. అండ్ ఇది ఏ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇది ఒక HADR ఎక్సర్సైజ్ అంటాం, అంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. అంటే ఏదైనా డిజాస్టర్స్ అట్లాంటివి ఏర్పడిన సందర్భంలో ఏదైనా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాల్సిన సందర్భంలో క్విక్గా ఈ 2 కంట్రీస్ ఒకదాంతో ఒకటి కోఆపరేట్ చేసుకొని ఎలా యాక్ట్ చేయాలి అన్న దాని గురించి డిస్కస్ చేసే అన్న దాని గురించి వర్కౌట్ చేసే విధంగా చేసే ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్. ఇది బైలేటరల్ అన్నాం కదా, అంటే 2 కంట్రీస్కి మధ్య. ఏవా 2 కంట్రీస్ అంటే ఒకటి ఆబ్వియస్లీ ఇండియా అండ్ ఇంకోటి వచ్చేసి యుఎస్ అనమాట. ఇండియా యుఎస్ మధ్య జరిగే ఎక్సర్సైజే టైగర్ ట్రయంఫ్.
సో ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ డెవలపింగ్ ఇంటర్ఆపరబిలిటీ ఫర్ కండక్టింగ్ HADR అంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ అండ్ రిఫైన్ SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ టు ఎనేబుల్ దేన్ని ఎనేబుల్ చేయడానికి ర్యాపిడ్గా అండ్ స్మూత్గా కోఆర్డినేట్ చేసుకోవడానికి రెండు కంట్రీస్, అంటే ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు రెండు కంట్రీస్ మధ్య ర్యాపిడ్గా అండ్ స్మూత్గా కోఆర్డినేట్ చేసుకుంటూ రెండు కంట్రీస్ వాటి యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని ఇంకా రీఫైన్ చేసుకునే విధంగా ఉండేలాగా ఈ ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో దీంట్లో హార్బర్ ఫేస్ అనేది 18th to 25th March జరుగుతుంది. అండ్ దీంట్లో రెండు నేవీస్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ దీంట్లో ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఈ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు ఎక్స్చేంజెస్ ఉంటాయి, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి అండ్ సోషల్ ఇంటరాక్షన్స్ కూడా జరుగుతాయి. ఇట్లాంటి ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఏంటి అని అంటే ఇంకా రిలేషన్స్ని డెవలప్ చేస్తాయన్నమాట ఈ రెండు కంట్రీస్కి మధ్య. అట్లా ఇండియాకి యూఎస్కి మధ్య జరిగిన ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ అంటే దట్ ఈస్ ద 5th one. అండ్ మనకి హార్బర్ ఫేస్ అన్నాం కదా, హార్బర్ ఫేస్లో ఆబ్వియస్లీ నేవీ పార్టిసిపేట్ చేస్తుంది అని అంటున్నాము. అలా అండ్ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇక్కడ చూడండి, ఇండియన్ నేవీ షిప్స్ విత్ ఇంటెగ్రల్ హెలికాప్టర్స్ అండ్ ల్యాండింగ్ క్రాఫ్ట్స్ ఎంబార్క్డ్, ఇండియన్ నేవీ ఎయిర్ క్రాఫ్ట్, ఇండియన్ ఆర్మీ పర్సనల్ వెహికల్స్ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎందుకంటే ఇది ట్రై సర్వీస్ అన్నాం కదా, సో నేవీ ఉంటుంది, ఆర్మీ ఉంటుంది అండ్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, అన్నీ కలిపి అలాంగ్ విత్ ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్ ఓకే విడ్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎక్సర్సైజ్. ఎందుకు, ఇది HADR కాబట్టి ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్ కూడా ఉంటుందన్నమాట. అంటే డిజాస్టర్స్ టైంలో మెడికల్ సపోర్ట్ ఇట్లా అందించే విధంగా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి. సో అలాంగ్ విత్ నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్ వుడ్ బి పార్ట్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. అండ్ US would be represented by US Navy ships with embarked troops of US Marine Corps and US Army. US Marine Corps, US Navy ships and US Army వాళ్ళతో కూడిన US టీము అలాంగ్ విత్ ఇండియన్ టీము. సో ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది టైగర్ ట్రయంఫ్ ఈస్ బిట్వీన్ US అండ్ ఇండియా. ఇది ఒక బైలేటరల్, అంటే రెండే ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాము, బైలేటరల్ అంటాము. అండ్ ఇది ఆర్మీ ఎక్సర్సైజా, నేవీ ఎక్సర్సైజా లేదా ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా అంటే కాదు, ఇది ట్రై సర్వీస్, అంటే మూడు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇందాక ఎక్సర్సైజ్ లమిటియే ఈజ్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ సీషెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ అన్నాం, కానీ ఇక్కడ మాత్రం ఏమంటున్నాం, ట్రై సర్వీస్ అంటున్నాం. సో మూడు ఇన్వాల్వ్ అయి ఉంటాయన్నమాట. అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద 6th one. ఇండియన్ నేవీ ఆన్ సాటర్డే, ఇదేంటి అని అంటే ఇది యాక్చువల్గా మనకి బల్గేరియన్ షిప్ ఒకటి, దాని పేరు MV ర్యూయెన్. ఇందాక చూసాం కదా ఫస్ట్లో చెక్ లిస్ట్లో, ఈ ర్యూయెన్ అనేది ఒక బల్గేరియన్ షిప్ అనమాట. సో దీన్ని ఇండియన్ ఓషన్ రీజియన్లో హైజాక్ చేయడం జరిగింది. సొమాలియాకి చెందిన పైరేట్స్ అంటే ఏంటి, సముద్రపు దొంగలు అంటాం కదా. సో వీళ్ళు ఈ షిప్ని హైజాక్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ఇండియన్ నేవీ intercepted a cargo ship hijacked by Somali pirates in a massive high tempo operation involving drones తోటి, నావీ వెజల్స్, మెరైన్ కమాండోస్ వీళ్ళందరూ కలిసి వీటన్నిటి హెల్ప్ తోటి ఇండియన్ నేవీ సక్సెస్ఫుల్లీ బ్రాడ్ బ్యాక్ ద క్యాప్చర్డ్ పైరేట్స్ టు ఇండియా ఫర్ ట్రయల్స్. ఇండియాకి తీసుకొని రాగలిగింది వాళ్ళని. అండ్ అబౌట్ 35 సొమాలీ పైరేట్స్ ఉన్నారనమాట దీంట్లో. అండ్ ఆ షిప్లో వచ్చేసి 17 క్రూ మెంబర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ 7 బల్గేరియన్ నేషనల్స్ ఉన్నారనమాట. దే వర్ సేఫ్లీ ఎవాక్యుయేటెడ్ ఫ్రమ్ ద వెజల్ వితౌట్ అన్ ఇంజురీ అని చెప్పి మన వాళ్ళు చెప్పడంతో మన బల్గేరియన్ ఫినాన్స్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీకి థ్యాంక్స్ చెప్పారనమాట ఫర్ సేఫ్లీ ఇవాక్యుయేటింగ్ ద బల్గేరియన్ షిప్ అనమాట. ఓకే, సో హైజాక్ ఇట్లాంటివి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే MV ర్యూయెన్ విచ్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ వాజ్ ఏ అని అడుగుతారు. ఓకేనా, సో ఈ MV ర్యూయెన్ అనేది న్యూస్లో ఉంది కదా, అది ఏంటి అంటే అదొక షిప్ పేరా లేకపోతే సంథింగ్ లైక్ దట్, అట్లా ఆప్షన్స్లో రకరకాలుగా ఇస్తారనమాట. దెన్ వీ నీడ్ టు ఏమని చెప్పాలి అక్కడ, అదొక బల్గేరియన్ షిప్ ఇన్ ద ఇండియన్ ఓషన్ విచ్ వాజ్ అటాక్డ్ బై ద సొమాలియన్
పైరేట్స్ అని చెప్పాలి ఇన్ ఇండియన్ ఓషన్ రీజియన్. అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్ ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, దాని యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం మనము ఇండియా ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి. సో ఇది దిస్ పర్టిక్యులర్ ఆపరేషన్ ఏమని చెప్తుంది, ఇండియన్ నేవీ లేదా కోస్ట్ గార్డ్ వీళ్ళందరూ కలిసి చాలా కేపబుల్ ఆఫ్ సెక్యూరింగ్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ అని చెప్పి మనం చెప్పచ్చు కదా. సో దిస్ ఈస్ ద 6th one. అండ్ 7th one ఏంటి అని అంటే, ఇది ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లాలో ఏం జరిగింది అని అంటే, NH16 మీద, నేషనల్ హైవే నెంబర్ 16 మీద ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్వి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే చేయగలమా లేదా అన్నదాన్ని యాక్టివేట్ చేశారనమాట. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ క్యారీడ్ అవుట్ అన్ యాక్టివేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ, ELF అంటాము, ELF ఎయిర్ స్ట్రిప్ ఆన్ ఏ నేషనల్ హైవే, ఆ నేషనల్ హైవే NH16 ఇన్ ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్ట్రిక్ట్, షోకేసింగ్ హై లెవెల్ ఆఫ్ సినర్జీ అండ్ లైజన్ బిట్వీన్ IAF అండ్ సివిల్ ఏజెన్సీస్. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇంకా సివిల్ ఏజెన్సీస్ రెండు కూడా ఒకదాంతో ఒకటి ఎంత సినర్జీతోటి పనిచేస్తున్నాయి అన్నదానికి గుర్తుగా దీన్ని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే ఇది ఒక 4.1 kilometers లాంగ్ అండ్ 33 meter వైడ్ కాంక్రీట్ ఎయిర్ స్ట్రిప్. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి అనుగుణంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక ఎమర్జెన్సీ ల్యాండింగ్ సిచ్యువేషన్ ఏదన్నా ఏర్పడితే అప్పుడు ల్యాండ్ చేయాల్సి వస్తే దానికి అనుగుణంగా ఉండేలాగా హైవేనే ఒక ఎయిర్ స్ట్రిప్గా కన్స్ట్రక్ట్ చేయండి అని చెప్పి NHAI వాళ్ళకి చెప్తే, సో వాళ్ళు 4.1 kilometer లాంగ్ అండ్ 33 meters వైడ్ ఉన్నటువంటి ఒక కాంక్రీట్ ఎయిర్ స్ట్రిప్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది NHAI. సో దిస్ ఇండికేట్స్ ద సినర్జీ అండ్ లైజన్ బిట్వీన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇంకా NHAIకి మధ్య ఉన్నటువంటి ఆ లైజన్కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు కదా. సో ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఎయిర్ స్ట్రిప్స్ అనేవి దేనికి అంటే ఏదైనా అనుకోని సందర్భాలు ఏమన్నా ఏర్పడతాయి అంటే కంటింజెన్సీస్ అంటే ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లాంటివి ఏమన్నా ఉండి సో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ లేదా డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ అట్లాంటివి చేయాలనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఫ్లడ్స్ వచ్చాయి, అట్లాంటి సందర్భంలో సడన్గా ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్ అట్లా వచ్చి అక్కడ ల్యాండ్ అవ్వాలి అంటే ఎయిర్ స్ట్రిప్స్ ఉండాలి కదా. సో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్స్ అక్కడక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. సో అట్లా ఆంధ్రప్రదేశ్లో NH16 మీద బాపట్ల దగ్గర ఈ ఫెసిలిటీని యాక్టివేట్ చేయడం జరిగిందనమాట ఆన్ March 18th. ఓకేనా. సో టెస్టింగ్ కోసం అని చెప్పి ఏం చేశారు, Su-30 and Hawk fighters successfully carried out overshoots during the activation, while AN-32 and Dornier transport aircraft ఇవి రెండు కూడా ల్యాండ్ అయ్యాయి అండ్ టేక్ ఆఫ్ కూడా అయ్యాయి అనమాట. సో సక్సెస్ఫుల్గా ల్యాండింగ్ టేక్ ఆఫ్ రెండు చేయగలిగాయి. సో ద ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఆన్ NH16 was activated now. So this activation showcased the high levels of synergy and liaison between civil agencies. ఏవి సివిల్ ఏజెన్సీస్, NHAI కానీ లేదా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు బాపట్ల దగ్గర అంటున్నాం కదా, సో ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత దానికి కోఆపరేట్ చేసినటువంటి స్టేట్ పోలీసు అండ్ దాంతోపాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా మిగతా సివిల్ ఏజెన్సీస్కి మధ్య ఉన్నటువంటి ఆ కోఆర్డినేషన్ అనేది ఇక్కడ క్లియర్గా మనకి తెలుస్తోంది. సో IAF అలాంగ్ విత్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, MORTH అంటాం కదా, ఇట్ ఈస్ వర్కింగ్ జాయింట్లీ ఫర్ క్రియేషన్ ఆఫ్ ELFs అట్ సూటబుల్ లొకేషన్స్. ఇక్కడ ఒక్కటే అని కాకుండా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడెక్కడైతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ కావాలి అవసరము అని అనుకుంటాయో అక్కడ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీతో కలిసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పనిచేస్తూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ని యాక్టివేట్ చేస్తుంది. అలా చేసిందే NH16 మీద ఇది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద టాపిక్. అండ్ 8th టాపిక్ ఈజ్ స్టార్టప్ మహాకుంభ్. ఇది రీసెంట్గా జరిగింది. స్టార్టప్ మహాకుంభ్ కూడా 2024 మార్చ్లో. ఇట్స్ ఎ గ్రౌండ్ బ్రేకింగ్ ఇనిషియేటివ్ లెడ్ బై ఎవరెవరు తీసుకొని వచ్చారు దీన్ని, ఇదే మనకి న్యూఢిల్లీలో భరత మండపం అని ఉంది కదా, G20 జరిగింది. సో అక్కడ జరిగిందనమాట స్టార్టప్ మహాకుంభ్ కూడా. సో కుంభమేళా అంటారు కదా, అట్లా ఉండేలాగా అంటే అన్నీ కలుస్తున్నట్టు అక్కడ. సో స్టార్టప్ మహాకుంభ్ అనేది ఇట్ వాస్ లెడ్ బై అసోచామ్
అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, నాస్కామ్, తర్వాత బూట్ స్ట్రాప్ ఇంక్యుబేషన్ అండ్ అడ్వైజరీ ఫౌండేషన్, టిఐఈ అండ్ ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్, ఇవన్నీ కలిపి లీడ్ చేస్తున్నాయి అనమాట ఈ స్టార్టప్ మహాకుంభని. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి వీటిని క్వశ్చన్గా అడిగేదానికి ఛాన్స్ అయితే లేదు. ఇట్ ఈస్ సెట్ టు యునైట్ ఓవర్, ఎన్ని స్టార్టప్స్ కలుస్తున్నాయి ఇక్కడ మహాకుంభలో? అరౌండ్ 1000 స్టార్టప్స్, 50 యూనికార్న్స్, 500 ఇంక్యుబేటర్స్ అండ్ 5000 డెలిగేట్స్ ఫ్రమ్ 23 కంట్రీస్. 23 దేశాల నుంచి 1000 స్టార్టప్స్, 50 యూనికార్న్స్, 500 ఇంక్యుబేటర్స్ అండ్ 5000 డెలిగేట్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీని అంతటి వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇట్ ఫోస్టర్స్ ద ఇన్నోవేషన్ ఇన్ ఇండియా అండ్ ఇంకా వేరియస్ సెక్టార్స్ మధ్య కొలాబరేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఓవరాల్గా ఇది ఎక్కడ జరిగింది అన్న పాయింట్ని అడగచ్చు. అండ్ దీని థీమ్ ఏంటి అని అడగచ్చు. దీని థీమ్ వచ్చేసి భారత్ ఇన్నోవేట్స్. దీని థీమ్ ఏంటి అంటే భారత్ ఇన్నోవేట్స్ అనేది దీని థీమ్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద 8th టాపిక్. లెట్ us మూవ్ ఆన్ టు ద 9th వన్. 9th వన్ ఏంటి అంటే రీసెంట్గా మనకి మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ అంటాం కదా. సో ఈ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ అనేవి ఉన్నాయి. సో డిఫెన్స్ సెక్రటరీ ప్రిసైడెడ్ ఓవర్ ద మెయిడెన్ టెస్ట్ ఫైరింగ్ ఆఫ్ ద కంట్రీస్ ఫస్ట్ ఇండిజినస్లీ మేడ్ 1500 హార్స్ పవర్ ఇంజిన్ ఫర్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ అట్ బిఈఎంఎల్ డివిజన్ ఇన్ మైసూర్ కాంప్లెక్స్. ఎక్కడ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది? ఇది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఇండిజినస్లీ మేడ్ అంటే మొత్తం ఇండియన్ టెక్నాలజీతో ఇండియాలోనే తయారు చేయడం జరిగింది. ఏం తయారు చేశారు? 1500 హార్స్ పవర్ ఉన్నటువంటి ఒక ఇంజిన్ని. దేనికోసం తయారు చేశారు? మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ కోసం చేశారు. నెక్స్ట్ పాయింట్, ఎక్కడ చేశారు అంటే బిఈఎంఎల్లో చేయడం జరిగింది, అట్ మైసూర్. ఓకే, బిఈఎంఎల్ అట్ మైసూర్లో చేయడం జరిగింది. సో ఈ 1500 హార్స్ పవర్ ఇంజిన్ అనేది మనకి మిలిటరీ ప్రొపల్షన్ సిస్టమ్స్లో తర్వాత వాటిల్లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ మెనీ కటింగ్ ఎడ్జ్ ఫీచర్స్ లైక్ ఏంటంటే దీని పవర్ టు వెయిట్ రేషియో చాలా హైగా ఉంటుంది అండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ హై ఆల్టిట్యూడ్స్ అంటే చాలా ఎత్తు మీద అండ్ సబ్ జీరో టెంపరేచర్స్ ఉన్న చోట లేదా డెజర్ట్ ఎన్విరాన్మెంట్లో కూడా ఈ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఈ 1500 హార్స్ పవర్ ఇంజిన్ అన్నది చాలా హెల్ప్ అవుతుంది. దట్ టు ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? ఇట్ వాజ్ ఇండిజినస్లీ మేడ్ అంటే ఇట్ షోస్ ద ఆత్మనిర్భరత ఇన్ డిఫెన్స్ అని అంటున్నాం కదా. సో దాన్ని చెప్తుంది ఇది. అండ్ ఈ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే ఇండియా హ్యాస్ మెనీ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ లైక్ T90M భీష్మ, అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అండ్ K9 వజ్రా, ఇట్లాంటివి ఇండియా యొక్క మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ అనమాట. సో ఈ బిఈఎంఎల్ అంటే ఇది ఏంటి? ఇది ఏ మినిస్ట్రీ కిందకి వెళ్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వెళ్తుంది. ఇట్ ఈస్ అ షెడ్యూల్ ఏ కంపెనీ అనమాట అండ్ ఇట్ ప్లేస్ ఏ పైవోటల్ రోల్ అండ్ సర్వ్స్ ఇండియాస్ కోర్ సెక్టార్స్ లైక్ డిఫెన్స్లో రైల్, పవర్, మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వీటన్నిటిలో ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. దీన్ని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అని అంటారు బిఈఎంఎల్ అంటే. ఇది మైసూర్లో ఉంది. ఈ మైసూర్లో ఉన్న కాంప్లెక్స్లోనే ఈ 1500 హార్స్ పవర్ ఇంజిన్ని టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. దీని బెనిఫిట్స్ ఏంటి? విచ్ హ్యాస్ బెనిఫిట్స్ లైక్ హై పవర్ టు వెయిట్ రేషియో ఉంటుంది దీనికి అండ్ అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లైక్ హై ఆల్టిట్యూడ్స్లో కానివ్వండి లేదా డెజర్ట్లో కానివ్వండి లేదా సబ్ జీరో టెంపరేచర్స్ అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ చూడండి. డెజర్ట్ అంటే హాటెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి సబ్ జీరో టెంపరేచర్స్ అంటున్నాం. ఎలా ఉన్నా ఎంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అయినా కూడా ఇది ఆపరేట్ చేసే విధంగా మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దిస్ ఇంజిన్ విల్ హెల్ప్ విచ్ వాజ్ ఇండిజినస్లీ బిల్ట్. ఓకేనా? సో ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద 10th వన్. 10th వన్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైటీ అంటాం కదా, మైటీ మినిస్ట్రీ అండ్ నిక్సీ అంటే నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ఈ రెండు కలిసి భాషా నెట్ పోర్టల్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది డ్యూరింగ్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే ఈవెంట్. యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే ఈవెంట్ రోజు భాషా నెట్ అనే పోర్టల్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇట్ వాజ్ డెవలప్డ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఐకాన్ అంటే ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్. సో వీళ్ళ హెల్ప్ తోటి భాషా నెట్ పోర్టల్ని డెవలప్ చేయడం జరిగింది.
సో ఇదేంటి ఈ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అని అంటే, ఇట్ ఈస్ అ టెక్నికల్ రిక్వైర్మెంట్ దట్ ఎన్షూర్స్ దట్ ఆల్ డొమైన్ నేమ్స్, ఈమెయిల్ అడ్రసెస్ అండ్ టాప్ లెవెల్ డొమైన్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ. సో దీన్ని చూస్తుంది అంటే అన్నిటినీ ఈక్వల్గా ట్రీట్ చేసే విధంగా చూడడమే యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అంటే. అంటే ఏంటి అని అంటే, all UA domain names can be used by any internet enabled device, అప్లికేషన్ లేదా సిస్టమ్ రిగార్డ్లెస్ ఆఫ్ ద స్క్రిప్ట్, లాంగ్వేజ్ ఆర్ క్యారెక్టర్ లెంత్. అంటే అది ఏ లాంగ్వేజ్లో ఉన్నా కానీ, ఏ స్క్రిప్ట్ లేదా క్యారెక్టర్ లెంత్ ఎంత ఉన్నా కానీ మనకి ఇంటర్నెట్ ఎనేబుల్డ్ డివైస్ ఏదైనా కూడా దాన్ని ఆపరేట్ చేసే విధంగా ఉండడమే యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అంటే. సో అలా భాషానెట్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది దిస్ నిక్సీ అండ్ అలాంగ్ విత్ మైటీ మినిస్ట్రీ అనమాట. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద 11th వన్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ ఐఎంటీ ట్రైలేట్. ఐఎంటీ ట్రైలేట్ అంటే ఇక్కడ మనకు ఒకటి తెలుస్తుంది, ట్రైలేట్ అంటే ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అని. సో ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, ఇందాక బైలేటరల్ చూసాం కదా మనము, ఇలా ట్రైలేటరల్ అంటే 3 కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇక్కడ ఐఎంటీ అంటున్నాం, ఇవి 3 కంట్రీస్ అనమాట. సో ఇది ఒక బైఎన్నియల్ ఎక్సర్సైజ్, కానీ ట్రైలేటరల్ ఎక్సర్సైజ్. బైఎన్నియల్ అంటే 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ట్రైలేటరల్ అంటే ట్రై సర్వీస్ అంటే 3 అంటే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటాయని. కానీ ట్రైలేటరల్ అంటే ఏంటి, 3 కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని. సో 3 కంట్రీస్ యొక్క నేవీ మాత్రమే, నాట్ ఆల్ ద సర్వీసెస్. ఓకే, సో ఇట్లా ఏదన్నా ఒక చిన్న ఫ్యాక్టర్ని మార్చినా మనం ఆన్సర్ తప్పుపోతుంది. సో ఇట్ ఈస్ అ బైఎన్నియల్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై ద నేవీస్ ఆఫ్ ఇండియా, మొజాంబిక్ అండ్ టాంజానియా. ఐఎంటీ అంటే ఐ అంటే ఇండియా, ఎం అంటే మొజాంబిక్, టీ అంటే టాంజానియా. ఐఎంటీ ట్రైలేటరల్ 2024. ఇది దీని యొక్క ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే 2022లో జరిగింది. ఇక్కడైనా ఫ్యాక్ట్ చేంజ్ చేయొచ్చు, 2024లో జరిగిందైతే దాని యొక్క ఫస్ట్ ఎడిషన్ అని అనొచ్చు, బట్ 2022లో దాని ఫస్ట్ ఎడిషన్ జరిగింది. అండ్ దీని యొక్క దీని యొక్క పర్పస్ ఏంటి అన్నా కూడా, ఇట్ సీక్స్ టు ఎన్హాన్స్ ఇండియాస్ కమిట్మెంట్ టు మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. అగైన్ ఇండియన్ ఓషన్ రీజియన్లో మ్యారిటైమ్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఐఎంటీ ట్రైలేటర్ 2024 జరిగింది బిట్వీన్ ఇండియా, మొజాంబిక్ అండ్ టాంజానియాస్ నేవీస్ మాత్రమే. త్రూ దిస్ ఎక్సర్సైజ్ ఇండియన్ నేవీ ఎయిమ్స్ టు ఫోస్టర్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ అండర్స్టాండింగ్ విత్ ఇట్స్ మ్యారిటైమ్ పార్ట్నర్స్ ఇన్ మొజాంబిక్, టాంజానియా. సో వీళ్ళతోటి ట్రస్ట్ని పెంచుకోవడం కోసం అని చెప్పి ఇట్లాంటి ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఇది 11th వన్. అండ్ 12th టాపిక్ ఏంటి అని అంటే, మనము రీసెంట్గా హిందూ అనాలిసిస్లో కూడా చెప్పుకున్నాము భూటాన్ యొక్క గెలెఫు కారిడార్ గురించి, అండ్ భూటాన్ పిఎంస్ విజిట్ టు ఇండియా అండ్ ఇండియా మోడీ విజిట్ టు భూటాన్ అని చెప్పి. సో మోడీ విజిట్ టు భూటాన్లో భాగంగా భూటాన్ వాళ్ళు మోడీకి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇవ్వడం జరిగింది. మోడీ గారికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రిసీవ్స్ భూటాన్స్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్. దాన్ని ఏమని పిలుస్తారు ఇప్పుడు మన హయ్యెస్ట్, సపోజ్ ఇండియాలో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటే ఏమంటాం మనము, భారత రత్న అంటాం. లైక్ దట్ భూటాన్ యొక్క హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏది అని అంటే ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్పో అనేది భూటాన్ యొక్క హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట. సో మోడీ గారికి మన నైబరింగ్ నేషన్ అయిన భూటాన్ దాని యొక్క హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ని ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్పో అనేది ఏంటి అని అంటే, ఇట్ స్టాండ్స్ యాజ్ భూటాన్స్ మోస్ట్ ఎస్టీమ్డ్ సివిలియన్ అకోలేట్ రిజర్వ్డ్ ఫర్ ఇండివిజువల్స్. ఎవరికి ఇస్తారు దీన్ని, హూ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ ఎక్సెప్షనల్ కాంట్రిబ్యూషన్స్ టు సొసైటీ ఎంబాడీయింగ్ వాల్యూస్ ఆఫ్ సర్వీస్, ఇంటిగ్రిటీ అండ్ లీడర్షిప్. సొసైటీకి బాగా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి కానీ, లేదా సర్వీస్, ఇంటిగ్రిటీ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ఎంబాడీయింగ్ వాల్యూస్ ఆఫ్ సచ్ లీడర్షిప్ కానీ, సర్వీస్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళకి, ఎక్సెప్షనల్గా చేసిన వాళ్ళకి మాత్రమే ఈ హయ్యెస్ట్ సివిలియన్ అకోలేట్ ఆఫ్ భూటాన్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్పో. అది మోడీ గారికి ఇవ్వడం జరిగిందనమాట. యాజ్ పర్ ద ర్యాంకింగ్ అండ్ ప్రెసిడెన్స్ ఎస్టాబ్లిష్డ్, ఆర్డర్ ఆఫ్ డ్రగ్ గ్యాల్పో వాజ్ ఇన్స్టిట్యూటెడ్ యాజ్ ద డెకరేషన్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అండ్ ఇట్ ఈస్ ద పినాకిల్ ఆఫ్ ద ఆనర్ సిస్టమ్ ఇన్ భూటాన్. అంటే ఇంకా అన్నిటికన్నా టాప్ మోస్ట్ అవార్డ్ అనమాట భూటాన్లో. ఓకే, అండ్ దిస్ అవార్డ్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ టు మోడీ Prime Minister of India in recognition of outstanding contribution to the growth of India-Bhutan relations
and for his distinguished service to the Bhutanese nation and people. ఇండియా భూటాన్ రిలేషన్స్ యొక్క గ్రోత్కి మోడీ గారు చేసినటువంటి కంట్రిబ్యూషన్కి గాను మోడీ గారికి ఈ ఆర్డర్ ఆఫ్ డ్రగ్ గ్యాల్పో అవార్డ్ని ఇవ్వడం జరిగింది. అండ్ ద ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బికేమ్ ద ఫస్ట్ ఫారిన్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ టు రిసీవ్ భూటాన్స్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఇప్పటి వరకు భూటాన్ యొక్క హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అయిన ఈ ఆర్డర్ ఆఫ్ డ్రగ్ గ్యాల్పో అనేది వేరే ఏ ఫారిన్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్కి ఇవ్వలేదు. సో మోడీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బికేమ్ ద ఫస్ట్ ఫారిన్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ టు రిసీవ్ భూటాన్స్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్. దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ని ఇలా ఫ్రేమ్ చేసి అడిగేదానికి స్కోప్ ఉందన్నమాట. సో ఇవి మనకి లాస్ట్ వీక్ అంటే 16th to 22nd మార్చ్ మధ్య పిఐబిలో పిఐబిలో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్, వాటిని మనము డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలాగే మనం నెక్స్ట్ సాటర్డే ఇవాల్టి నుండి 23rd నుండి నెక్స్ట్ ఫ్రైడే వరకు వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ నెక్స్ట్ సాటర్డే వచ్చే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే బ్లాక్ బస్టర్ ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆఫ్లైన్లో వైజాగ్లో కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఫ్రమ్ 1st April. సో కాబట్టి 31st March వరకు మీకు ఈ బ్లాక్ బస్టర్ ఆఫర్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ యాక్చువల్ ఫీజ్ 60,000 రూపీస్ అయితే మీకు 48,000కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ మంత్ ఎండింగ్ లోపు యూటిలైజ్ చేసుకొని కొత్త బ్యాచెస్ 1st April నుండి స్టార్ట్ అవుతున్నాయి, దానికి ఎన్రోల్ అవ్వండి. For more details, you can contact this number or else you can visit the website ldxclasses.com. That's it for today, friends. Thanks for listening. All the best. Bye.